సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వైజాగ్ నుంచి హైదరాబాద్కి బస్ ట్రావెల్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇదే గైస్, మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేయాల్సిన బస్సు అయితే ఇదే. ఈ బస్సు అంతా జింక్ బస్ అనమాట. మనదైతే అప్పటికి వస్తుంది నా బ్యాగే. మీకు ఇప్పుడు ఫుల్ చూడండి, బస్సు అంతా అయితే చాలా బాగుంది. అండ్ ఇది లోవర్ బెత్, ఇది కిందది. మన బెత్ అయితే మాత్రం పైన ఉంటుంది. ఇది మన బెత్. బస్ అయితే చాలా నీట్గా ఉంది గైస్. అండ్ ఇప్పుడు ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను బస్ ఎక్కి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఆ బస్ టికెట్ కూడా 35 చేంజ్ అంతా పడింది. బస్ నుంచి అలా మన స్టాప్ వరకు అయితే వెళ్తున్నాను. మన స్టాప్కి వెళ్ళిన తర్వాత అయితే తెలుస్తుంది. మన స్టాప్కి అయితే రీచ్ అయిపోయాను గైస్. ఇదే మన స్టాప్ అనమాట. మా స్టాప్లో ఒక్కడనే ఉన్నాను. నేను తప్ప ఈ బస్ స్టాప్లో ఇంకెవ్వరూ లేరు గైస్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇదే మనం వెళ్ళాల్సిన బస్, జింక్ బస్. మీకు ఆల్రెడీ చూపించినట్టుగానే లోపల అంబియన్స్ మీకు చూపించాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మీకు చూపెడుతున్నాను. లైటింగ్ అయితే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది బస్సులో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మాది అప్పర్ బెత్ అని చెప్పి. దిస్ ఇస్ మై బెత్. చాలా బాగుంది బస్. లోవర్ బెత్ స్టార్టింగ్ నేనే ఎక్కాను అనమాట. బస్సు అయితే స్టార్టింగ్ మన వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది బస్సు. సో మన స్టాప్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు ఎక్కలేదు, నేను ఎక్కాను. విండో సీట్లు చాలా బాగుంది బస్. విండో సీట్ అయితే మీకు వ్యూ చూపెడతాను చూడండి. సీట్ నుంచి, ఆ సీట్ నుంచి అలా వ్యూ కూడా చూపెడతాను చూడండి గైస్. ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి, చూస్తున్నారుగా వ్యూ అయితే మీరు. మీకు బస్సులో ఉన్న సంథింగ్ అంబియన్స్ చూపెడతాను చూడండి. మీకు కెమెరా, ఏసీ, నైట్ టైం అయితే ఇక్కడ చాలా బాగుంది అది. అండ్ బస్సు అయితే ఏసీ సీట్ వదులుకొని మరి నేను ఫ్రంట్కి వచ్చి కూర్చున్నాను మీకు ఇవన్నీ చూపించడానికి. చూడండి, డ్రైవర్స్ కూడా చాలా కంఫర్ట్గా మాట్లాడుతున్నారు మనతో. చాలా అయితే చాలా బాగుంది గాయస్ బస్సు అయితే. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీగా మూవ్ అయితే మన బస్సు. వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. బస్సు అయితే బ్రేక్ చేసి ఆగింది. టాయిలెట్ బ్రేక్ అంట, ఆగింది. దీని తర్వాత డిన్నర్ బ్రేక్ కూడా అవుతుంది గాయస్. చూద్దాం డిన్నర్ బ్రేక్కి ఎక్కడ అవుతుందో చూపెడతాను మీకు. ఇది తుని దగ్గర గాయస్. తుని మీన్స్ అన్నవరం దగ్గర. ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు. రెస్టారెంట్ చూడడానికి ఇలా ఉంది. చూడండి, చూపెడతాను మొత్తం. లోన మీకు నేను ఏం ఆర్డర్ చేసుకున్నా కూడా చూపెడతాను. చూడండి, బిర్యానీ గాయస్. ఆ పీస్తోనే 5 పీస్ బిర్యానీ చెప్పుకున్నాను. పీస్తో అలా తింటుంటే బిర్యానీ అయితే చాలా బాగుంది గాయస్. బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు నైట్ టైం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. బిర్యానీ, స్పైసీ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి, ఓకేనా? కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే లేచాను. గుడ్ మార్నింగ్ గాయస్. అటు నుంచి మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలి కదా. దిగిపోయిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను గాయస్. చూడండి, చూపెడతాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వచ్చేసాను. హాయ్ ఖుషి. చూడండి, ఇది మా ఖుషి అనమాట. చూడండి ఎదగకపోతుంది. చూడండి, వైజాగ్ నుంచి వచ్చాను కదా. చూడండి ఎదగకపోతుందో. అంతే గాయస్, ఈ వీడియో ఎక్కడితో ఎండింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.